అందరికేమో రాకపోతే
అదేవిధంగా ఇది రాజకీయ వేదిక కాదు. సందర్భము మనకు సరిపడే సందర్భం అంటే ఇక్కడికి మనము ఆలోచిస్తాము. దానికి అంచనాలు ఏమైనా కాకుండా ఈరోజు మా పెళ్లి రోజులు ఇంతమంది సమక్షంలో జరుపుకుంటున్నామంటే నా పూర్వజుల సంతృప్తమని భావిస్తున్నాను. ఇప్పుడు మీరు వాళ్ళందరూ ఎమ్మెల్యే గారు మీరందరూ ఇక్కడ అంచనాలు కాకుండా మా పెళ్లిలో జరుపుకోవడంతో అందరి కాలంలోనే ఒక న్యాయమే అదృష్టంగా భావించి ఇస్తారు. నాకైనా ఫోటో అందిస్తా. మీరందరూ సహకరించాలని లక్ష్మి గారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. పెద్దలు మా అమ్మ నాన్నల్ని ఆశీర్వదించి మా పులివిల్ల ఫంక్షన్ హాల్, పులివిల్ల ఫౌండేషన్ ఇంకా చాలా చాలా సక్సెస్ఫుల్ కావాలని ఆశీర్వదించండి. ప్రవీణ్ గారు రండి. అన్నలు, పెద్దనాన్న, పెద్దమ్మ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మన్నారు.
ఫీజు కట్టడం కానీ మిగతా అవసరాలకు డబ్బులు ఆర్థిక సహాయం చేయడం ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నా. తనకు ఒక కోరిక పుట్టిన ట్రస్ట్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంటి పేరు ఒక పక్షాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో మంది ముఖ్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, గ్రామాలు చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు తనగా 36 ఇంతమంది సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు బయటలో చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని ఆ యొక్క భగవానుడు మీకు ఇంకా అష్టైశ్వర్యాలను కలిగించి ఇంకా అష్టైశ్వర్యాలను తిరుగుతుండే విధంగా ఆ యొక్క భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నా. అందరిని ఉద్దేశించి ముఖ్యులు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడాల్సిందే. ఇప్పుడు ముందుగా సోదరి గారి పటాచారు మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పత్ర గారు ఆ పురుషుల పరిచయాలను మమ్మల్ని ఆశీర్వదిస్తున్న నిమిషంలో మరి ఈరోజు ప్రకాశన్న మరి లక్ష్మీపూర్ణమ్మ ఫంక్షనాలు కట్టడము, మరి ఈ ఫంక్షనాలు ఫస్ట్ ముగ్గు పోసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతిసారి రావడము, ఫంక్షనాలు చూడడము. ఎందుకంటే ప్రకాశన్న మేము ఒక్కో కుటుంబ సభ్యులాగా ఉంటున్నాము. మరి ఏమైనా మేము ఆ భగవంతుడు ఇంకా చల్లగా చూడాలి, ఇట్లాంటి గరీబులకు ఎన్నో సేవలు అందియాలి. మరి ఇట్లాంటి పెళ్లి రోజులు 100 జరిపించుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఆడపిల్లలు చల్లగుంచాలి, వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి. మరి ఎప్పుడైనా కానీ మరి గత 7 సంవత్సరాల నుంచి ప్రకాశంతోటి ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఎలక్షన్లు రాకముందు నుంచి మా ఆయన ఇప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కానీ మరి నేను ఎలక్షన్లలో గెలిచినప్పటి నుంచి మరి వదిలమ్మ కానీ ప్రకాశన్న కానీ 7 సంవత్సరాలతోనే ఒక్క కుటుంబంలో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా మేము కలిసిమెలిసి ఉండి ఇట్లాంటి ఎన్నో చూస్తున్నాం. ఆ భగవంతుడు ఇంకా ఇట్లాంటి ఎన్నో చేసేసేసి మమ్మల్ని ఒక చెల్లెలుగా ఆహ్వానించేసేసి ఒక కుటుంబ సభ్యులాగా ఎప్పటికీ ఎల్లైనా వచ్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి అన్నకి ఇంకా 100 సంవత్సరాల మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముందుగా ప్రకాశం లక్ష్మణ యువ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సందర్భంగా ఈరోజు ఫంక్షనాలు వారి ఫంక్షనాలు రామోత్సవాలకు చేసిన గౌరవనీయులు పెద్దలు పటాచార్య శాసన గురం మహిపాల్ రెడ్డి గారు, అదేవిధంగా తోటి ఇంటికి జస్టిఫికేషన్ వేదిక ఉన్న చాలామంది పెద్దలందరికీ పెద్దరెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, వెంకటేష్ గారికి, అన్నయ్య గారికి, మార్కెట్ కృష్ణరాజు గారికి, సర్పంచ్ వెంకటేశ్వర వచ్చిన వారి బంధుమిత్రులకు ఇప్పుడు చేసిన 2 మండల ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే ఒక సంవత్సరాలు నిర్మించడం, ఒక నాయకుడు నిర్మిస్తే దానికి తగ్గట్టుగా భద్రత కొత్తగొట్టు గొప్ప పేరు జరుగుతుంది. ఎందుకంటే బయట వాళ్ళు చేస్తే ఖచ్చితంగా అడగలేదు, ఇక్కడ ఉండి ఖచ్చితంగా అందరికీ రెస్పాండ్ చేసి ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తూ అందరికీ ప్రజలకు ప్రకటిస్తున్నాను. ఇంకా వారి వివాహాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి వివాహ సందర్భాలు ఎన్నో చేసుకున్నాం. అందరికీ ఆహ్వానించి పెద్ద పెద్ద పార్టిసిపేట్ చేసి అందరినీ గౌరవించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇలాంటి మన పులిజిల్లా లక్ష్మీ ప్రకాశాల గారి యొక్క వారి ధర్మపతి అయినటువంటి లక్ష్మీ గారు, మన ప్రకాశాల గారి 36వ మరి వారి ఉత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అన్నగారు ఇదే మహిపాల్ గారు, మా తోటి ఎంపీపీ రవీంద్రెడ్డి, మరి శ్రీశైలం గారు, మా ఎంపీ అన్నగారు రాములు గౌడ్ గారు, తోట అజయ్ గారు, మార్కెట్ కమిటీ కృష్ణరాజు గారు, వెంకటేశ్వర గారు, చంద్రారెడ్డి గారు, ఈ వేదిక మీద చాలా మంది పెద్దలు, రచన గారు, ఇంకా సర్పంచులు, ఎంపీటీసీలు, మరి
వెంకటేశ్వరుడు లక్ష్మీ ప్రకాష్ గారి 36వ పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి అలాగే పులిగిల్ల ఫెస్ట్ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్కి విచ్చేసిన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు పెద్దలు అన్నగారు కూడా మహేంద్రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు, సర్పంచులు, పార్టీ
ఈరోజు పులిగిల్ల ఫంక్షన్ హాల్ లక్ష్మీ గార్డెన్ పేరుతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి చేసిన మా చిరకాల మిత్రులు మురళీ యాదవ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గోపాలరెడ్డి గారు, అదేవిధంగా అందరూ మిత్రులు వచ్చేసి మా ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క 36వ పెళ్లి రోజు వార్షికోత్సవం ఇంతమంది మిత్రుల మధ్యన, స్నేహితుల మధ్యన, కార్యకర్తల మధ్యన జరుపుకోవడము నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, మిత్రులను సంపాదించడం ముఖ్యం. కాబట్టి ఇంతమంది మిత్రుల సమక్షంలో నేను పెళ్లి రోజు జరుపుకొని అదేవిధంగా కళ్యాణ మంటపాన్ని ప్రారంభం చేసినందుకు ఎంతమంది చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఒక మారుమూల గ్రామంలో కళ్యాణ మంటపం లేని సమయంలో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. నా వంతు సహాయశక్తుల బీదవాళ్లకు సహకరించాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. లేకపోతే చాలా దూరం 10 కిలోమీటర్ల దూరంలో పోవాల్సిన పరిస్థితి ఉండే. కాబట్టి అందరి ఆశీర్వాదంతో లాభాల బాటలో లేకుండా, నష్టాల బాటలో లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతానని సభముగా తెలియజేస్తూ, నా యొక్క వివాహ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజు పులిగిల్ల ఫంక్షన్ హాల్ మా చిరకాల మిత్రులు బాగా కష్టపడి పైకి వచ్చిన ప్రకాచారి ఈ పిఎఫ్హెచ్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయడం, దానికి భాగంగా 36వ పెళ్లి రోజు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక మంచి స్థానంలో ఉండి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పాపలు కానీ చాలా మంచి ఉన్నతమైన చదువులు చదివి ఆయురారోగ్యాలతో ఉండాలి. భగవంతుని ఒక్కటే ప్రార్థిస్తున్నాం. ప్రకాచారి కుటుంబము నిజంగా కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. మంచి పేరు. ఇక్కడ ఇండస్ట్రీ కాకమోలు కూడా మొదటిసారిగా ఇక్కడ ఉమ్మడి 2-3 గ్రామాలకు సర్పంచ్గా ఉన్న ప్రకాచారి ఇవాళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగి ఒక ఫంక్షన్ హాల్ చేసినందుకు నిజంగా మేము మనస్ఫూర్తిగా చాలా ఆనందిస్తున్నాం, గర్విస్తున్నాం. ఇట్లా అన్నీ కూడా 36 కాదు, ఇంకొక 100 సంవత్సరాలు ఇట్లాంటి మ్యారేజ్ డేలు జరుపుకోవాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఏదేమైనా ఒక వ్యక్తి ఒక నిర్మించుకునేటప్పుడు ఒక నిర్మాణం చేసుకునేటప్పుడు, లైఫ్ ఫ్యూచర్ నిర్మాణం చేసుకునేటప్పుడు ఆయన ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ ప్రకారమే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, అలాగే తెలుగుదేశం నుంచి జిల్లా అధ్యక్షురాలుగా మా సోదరిమణి ఆమె కూడా జిల్లా మహిళా అధ్యక్షురాలుగా చేయడం, అట్లాగే ఆయన కూడా సర్పంచ్గా చేయడం, తెలుగుదేశం పార్టీలో కూడా కీలక పాత్రలు పోషించి ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉండడం. ఈ కార్యక్రమానికి నిజంగా కూడా మన మంత్రి వాళ్ళు హరీష్ రావు రావాలి, కాబట్టి అనివార్య కారణాల్లో రాలేదు. శాసనసభ్యులు కానీ ఇంతమంది స్నేహితుల ప్రేమను చూడగొన్న మా ప్రకాచారి అన్ని రకాలుగా మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.